హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే పెరుగు పచ్చడి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ముందు పెరుగు తీసేసుకొని దాన్ని కొంచెం పలచగా చేసుకుని, అంటే మరీ పలచగా కాదు, మరీ గట్టిగా కాదనమాట, మీడియంగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసుకుని ఏంటంటే దాన్ని ఈ విధంగా చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసుకుని ఏంటంటే దీంట్లో ఏంటంటే ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరకాయలు వేసుకోవాలన్నమాట. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదిగో ఆనియన్స్, పచ్చిమిరకాయలు అన్నమాట. ఇందులో కొత్తిమీర, సాల్ట్ వేసేసుకొని దీన్ని రెడీ చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసేసుకున్నాక కొంతమంది అయితే తాలింపు వేస్తారన్నమాట, కొంతమంది వేయరు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా కూడా చేసుకోవచ్చు, తాలింపు కూడా వేసి చేసుకోవచ్చు అనమాట. దీనికి మీద తాలింపు కూడా వేయచ్చు అనమాట. అయితే ఇలా అయితే ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, ఫంక్షన్లు కూడా ఇట్లా పెడతారన్నమాట. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కొంతమంది కరివేపాకు కూడా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది చాలా మంచిదని చెప్పేసి చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫంక్షన్లో భోజనాలకి పెడతారు ఎక్కువ ఇట్లా, లేదంటే మనం ఇంట్లో కూడా చేసి తినొచ్చు అనమాట. ఎప్పుడన్నా తినాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఏంటంటే బిర్యానీల్లో, పలవాల్లో, బిర్యానీ రైస్లో వేసుకు తింటారన్నమాట, వైట్ రైస్లో కూడా వేసుకు తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇది పెరుగు చట్నీ అంటారు.